టాటా గ్రూప్ సంస్థలను నడిపిస్తున్న టాటా సన్స్ బోర్డు చైర్మన్ గా ఎన్ చంద్రశేఖరన్ వైదొలగనున్నారు. కొత్త చైర్మన్ నియామకంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని బోర్డును కోరారు. ఈ మేరకు ఒక లేఖ విడుదల చేశారు. టాటా సన్స్ చైర్మన్ గా 2027 ఫిబ్రవరి 20న తన పదవీకాలం ముగిసిన తర్వాత పునర్నియామకాన్ని కోరుకోవడం లేదని చంద్రశేఖరన్ తెలిపారు. టాటా సన్స్ లో మెజారిటీ వాటాదారులైన సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్, సర్ రతన్ టాటా ట్రస్ట్ తన పదవీ కాలాన్ని 5 ఏళ్లు పొడిగించాలని ఏకగ్రీవంగా సిఫార్సు చేశాయని చంద్రశేఖరన్ తెలిపారు. ఫిబ్రవరి 24న జరిగిన టాటా సన్స్ బోర్డు సమావేశంలో ఒక సభ్యుడు ఆ ప్రతిపాదనకు మద్దతివ్వలేదని చంద్రశేఖరన్ తెలిపారు. ఏకగ్రీవ మద్దతు లేని కారణంగా ఆ నిర్ణయాన్ని వాయిదా వేయాలని కోరినట్లు చెప్పారు. గత 6 నెలల్లో సమస్యకు పరిష్కారం లభించలేదని చంద్రశేఖరన్ చెప్పారు. అందుకే సాఫీగా పరివర్తన జరిగేలా చూసేందుకు వీలుగా తన వారసుడిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని టాటా సన్స్ బోర్డును చంద్రశేఖరన్ కోరారు. చంద్రశేఖరన్ పునర్నియామకం విషయంలో టాటా సన్స్, టాటా ట్రస్టుల మధ్య విభేదాలు ఉన్నాయనే నివేదికల మధ్య ఈ పరిణామం చోటు చేసుకుంది. టాటా గ్రూప్లో వివిధ హోదాల్లో 40 ఏళ్లుగా చంద్రశేఖరన్ పనిచేస్తున్నారు. తాజా అంశం చూస్తున్నాం. టాటా గ్రూప్ సంస్థలను నడిపిస్తున్న టాటా సన్స్ బోర్డు చైర్మన్ గా ఎన్ చంద్రశేఖరన్ వైదొలగనున్నారు. కొత్త చైర్మన్ నియామకంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని బోర్డును కోరారు. ఈ మేరకు ఒక లేఖ విడుదల చేశారు. టాటా సన్స్ చైర్మన్ గా 2027 ఫిబ్రవరి 20న తన పదవీకాలం ముగిసిన తర్వాత పునర్నియామకాన్ని కోరుకోవటం లేదని చంద్రశేఖరన్ తెలిపారు. టాటా సన్స్ లో మెజారిటీ వాటాదారులైన సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్, సర్ రతన్ టాటా ట్రస్ట్ తన పదవీ కాలాన్ని 5 ఏళ్లు పొడిగించాలని ఏకగ్రీవంగా సిఫార్సు చేశాయని చంద్రశేఖరన్ తెలిపారు. ఫిబ్రవరి 24న జరిగిన టాటా సన్స్ బోర్డు సమావేశంలో ఒక సభ్యుడు ఆ ప్రతిపాదనకు మద్దతివ్వలేదని చంద్రశేఖరన్ తెలిపారు. ఏకగ్రీవ మద్దతు లేని కారణంగా ఆ నిర్ణయాన్ని వాయిదా వేయాలని కోరినట్లు చెప్పారు. గత 6 నెలల్లో సమస్యకు పరిష్కారం లభించలేదని చంద్రశేఖరన్ చెప్పారు. అందుకే సాఫీగా పరివర్తన జరిగేలా చూసేందుకు వీలుగా తన వారసుడిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని టాటా సన్స్ బోర్డును చంద్రశేఖరన్ కోరారు. చంద్రశేఖరన్ పునర్నియామకం విషయంలో టాటా సన్స్, టాటా ట్రస్టుల మధ్య విభేదాలు ఉన్నాయనే నివేదికల మధ్య ఈ పరిణామం చోటు చేసుకుంది. టాటా గ్రూప్లో వివిధ హోదాల్లో 40 ఏళ్లుగా చంద్రశేఖరన్ పనిచేస్తున్నారు.